నాగబాబుకు మంత్రి పదవి గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోబోతున్నారు అంటూ కొన్ని రోజుల నుంచి ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది, వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే నాగబాబును ఎప్పుడు మంత్రి పదవిలోకి తీసుకోబోతున్నారు, మంత్రిమండలిలోకి తీసుకోబోతున్నారనే విషయం గురించి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ చిట్ చాట్లో నాగబాబు మంత్రి పదవి గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటాము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి అనే ఎందుకు అనుకున్నారు అనే విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాగబాబుకు నా సోదరుడుగా క్యాబినెట్లో ఛాన్స్ ఇవ్వలేదు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. నాగబాబు నాతో సమానంగా పార్టీ కోసం పనిచేశారు కాబట్టి ఆయన్ను మంత్రి మండలిలోకి తీసుకోవాలని అనుకుంటున్నాము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఎవ్వరు పని చేసినా వారికి ఛాన్స్ ఇచ్చేవాడిని అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కందుల దుర్గేష్ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కందుల దుర్గేష్ కులం ఏంటో కూడా నాకు తెలియదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎస్సీ బీసీ నేత ఎవరున్నా నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చేవాడిని అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను బంధువులుగా వారసులుగా చూడలేము అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. నాగబాబు నా సోదరుడిగా ఉన్నారు, కానీ నాకంటే ఎక్కువగా, నాతో సమానంగా నాకంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేశారు కాబట్టి నాగబాబును ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రి మండలిలోకి తీసుకుంటాము అంటూ పవన్ కళ్యాణ్ నాగబాబు మంత్రి పదవికి గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు.